పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మరికొద్ది గంటల్లోనే పవన్ కళ్యాణ్ మోస్ట్ క్రేజీ చిత్రం ఓజీ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు టాలీవుడ్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ ఈ చిత్రం బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతుంది. కాబట్టి ట్రేడ్ పండితులు అందిస్తున్న గణాంకాల ప్రకారం ఇదే విధంగా ఇప్పటి వరకు జరిగిన ఆన్లైన్ టికెట్ల ప్రకారం ఈ చిత్రం 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు కేవలం మన టాలీవుడ్ నుండి త్రిబుల్ ఆర్ మరియు పుష్ప 2 చిత్రాలు మాత్రమే ఈ అరుదైన రికార్డును నెలకొల్పాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి ఓజీ చిత్రం కూడా చేరింది. ఓవర్సీస్ ప్రాంతంలో ఇప్పటి వరకు ఈ చిత్రానికి $3.6 మిలియన్ల వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. అందులో కేవలం నార్త్ అమెరికా నుండే $2.6 మిలియన్ల వచ్చాయి. ఇది ఆల్ టైమ్ టాప్ 3 ఫ్రీ సేల్స్గా పరిగణించవచ్చు. త్రిబుల్ ఆర్ మరియు కల్కి చిత్రాలు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా $2.7 మిలియన్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. కంటెంట్ డెలివరీ విషయంలో జాప్యం జరగకపోయి ఉంటే ఓజీ చిత్రానికి కేవలం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండే $3 మిలియన్ గ్రాస్ ప్రీ సేల్స్ నుండి వచ్చేవి అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ టాక్ మంచిగా వస్తే ఫైనల్ ప్రీమియర్ గ్రాస్ ఖచ్చితంగా ఆల్ టైమ్ రికార్డు నిలుస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి టాక్ వస్తుందనేది మరి కాసేపట్లో తేలనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి వస్తే ఆంధ్ర ప్రాంతం నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 31 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు రాబట్టిన ఈ చిత్రం తెలంగాణ ప్రాంతం నుండి 27 కోట్లకు పైగా రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలా ఓవర్సీస్ నుండి మరో 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టింది. కర్ణాటక, చెన్నై మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 13 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూలు రాబట్టింది. మొత్తం కలుపుకుంటే 100 కోట్ల గ్రాస్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే సాధించింది. ఇంకా 3 గంటల సమయం ఉంది. ఇంకా గ్రాస్ పెరిగే అవకాశాలున్నాయి. చూడాలి మరి ఫైనల్ ఫిగర్ ఎంతవరకు వెళ్తుంది అనేది.